శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి మండలం మన్నవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ గాయత్రి వయసు 31 అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైంది. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక గాయత్రి అస్వస్థతకు గురై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడిందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మరియు స్థానికులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి రూరల్ మండలానికి చెందిన మన్నవరం గ్రామంలో గాయత్రి అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుందని, కానీ గ్రామంలోని కొందరు టీడీపీ నాయకులు ఉద్యోగం నుండి వైదొలగాలని ఒత్తిడి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతిరోజు ఆమెపై ఉన్నతాధికారుల ద్వారా గత నెల రోజులుగా బెదిరింపులు గురి చేయడంతో ఆమె మానసికంగా ఇబ్బంది పాలై అస్వస్థతకు గురైందని, అంతలో అక్కడే ఉన్న స్థానికులు కొందరు గమనించి 108 సమాచారం అందించడంతో స్థానిక శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం గాయత్రి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ గత నెల రోజులుగా స్కీమ్ ఉద్యోగస్తులపై టీడీపీ నాయకులు ఒత్తిళ్లు పెంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని సిపిఎం డివిజన్ కార్యదర్శి పులయ్య హెచ్చరించారు. అంత స్ట్రిక్ట్గా కరెక్ట్గా చేస్తుంటే కూడా సార్ ఈ పని చేసిండ్రా, నెల నుంచి ఏపించాడు జరువు నీళ్ళు తప్పించండి ప్రాణాలు మీద తెచ్చుకుంది. ఒక రోజు 2 రోజులు నెల నుంచి ఏపిస్తాను సార్. అందరూ వాడుతున్నావు చెప్పాలన్నా బీపీ షుగర్ అటెండ్ ఉందా? హాస్పిటల్కి వచ్చినాం, ఏం కాదులే, సైలెంట్. ఆక్సిజన్ పెట్టినారు, ఇంకేం లేదు. మా బీపీ పెట్టినారు, బీపీ చెక్ చేస్తున్నారు. వచ్చేసాను హాస్పిటల్కి, ఏం కాదు. టెన్షన్ పడవాక నాకు బ్లాక్ గా అవుతుంది. నాకు ఒకరు 3 బెడ్లు ఉన్నారు. పేరు సుప్రజ సార్, మాది మన్నవరం. నెల రోజుల నుంచి సిడిపిఓ మేడం తెలుగుదేశం వాళ్ళు అమ్మాయిని టార్చర్ పెడుతున్నారు సార్. అమ్మాయి అంగన్వాడీ టీచరు. ఆ టార్చర్ తట్టుకోలేక ఈరోజు సిడిపిఓ వల్ల అమ్మాయి స్ట్రోక్ లాగా వచ్చి పడిపోయింది సార్. అవును, అంబులెన్స్లో తీసుకొని వచ్చాం. మేము ఇబ్బంది పడుతూనే ఉంది నెల నుంచి. మమ్మల్ని అన్ని ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. సిడిపిఓ మేడం ఈరోజు రాకుండా ఉండుంటే అమ్మాయి బాగానే ఉండేది. ఆవిడ వల్ల ఈరోజు అంత ఇబ్బంది పడిపోయింది సార్.
మాట్లాడలేదు సార్. ఆమె వచ్చి అక్కడ స్కూల్లో వచ్చిన్నారు, గర్భవతి ఉంది, చిన్న పాప వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకునే ఫైల్ మీద సంతకం చేసి రిపోర్ట్ రాసి ఇచ్చేసి వచ్చేసింది. ఊర్లోకి వచ్చింది, ఉండే వాళ్ళని ఎవరితో మాట్లాడుకుని అటు సైడ్కి వెళ్ళి టీడీపీ వాళ్ళతో ఒక 2-3 ఇళ్ళ వాళ్ళతో మాట్లాడేసి అట్టే వచ్చేసింది సార్. అసలు ఎవరిని విచారించదు, మాట్లాడదు. అమ్మాయి కరెక్ట్ గా డ్యూటీ అమ్మాయి ప్రకారం టైం ప్రకారం చేస్తుంది. ఊర్లో ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆ ఊరు కాదు మీది, బయట నుంచి వచ్చేస్తున్నారు అని చెప్పి అమ్మాయి మీద ఒత్తిడి పెట్టున్నారు సార్. అదే జరిగింది. శ్రీకాళహస్తి మండలం పొగాల వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం వచ్చిందని మరుసటి రోజు నుంచి గందరగోళాలు చేస్తాం, ఊర్లన్నీ నాశనం చేయటం, అందరిని ఎగదొలేయటం, ప్రతి సూరి టార్చర్ భరాయించుకోలేక వచ్చేసింది. పోతే ఆడవాళ్ళు పంపించేస్తారు, మీరు పోనమ్మా మగవాళ్ళు పోకూడదని ఆడవాళ్ళని ఎగదోలేసేది. ప్రతిరోజు ఆ పని చేస్తూ ఉన్నారు. ఆమె మొన్న నెమో ఇచ్చింది. నెమో ఎందుకు ఇచ్చాం మేడం అంటే కూడా ఆమె సమాధానం సిడీ పోయి ఇచ్చింది ఈ అమ్మాయికి, గాయత్రికి. ఎందుకు మాకెందుకు మేము ఇచ్చాం, మేమే ఒకరోజైనా రాకుంటున్నాము, ప్రతిరోజు వస్తున్నాం కదా అని ఆ అమ్మాయి అడిగింది. మా పై నుంచి టీడీపీ వాళ్ళు ప్రెజర్ చేస్తారు, మేము తట్టుకోలేక వస్తున్నాము అని చెప్పింది. అది వచ్చి మాస్క్ వచ్చి వేపిస్తున్నారు. ఈ పొద్దు ఆమె వచ్చింది. మళ్ళీ బాలింతల తల్లిదండ్రులు అట్టున్నారు, పిల్లల జిల్లా అందరూ ఉన్నారు. వాళ్ళని అడకనే ఊళ్ళో 4 ఇళ్ళలో ఎత్తనిచ్చి మాట్లాడేసి వాళ్ళు చెప్పింది తినేసి చక్కగా వచ్చేసింది. అది ఇప్పుడు ఈ సిడిపో వల్ల ఇది జరిగింది. ఈ పొద్దు మన్నవరం విజిట్ పోయినారు. ఈరోజే కాదు, గత నెల రోజులుగా మన్నవరంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ గాయత్రిని నువ్వు రిజైన్ చేయాలి, నువ్వు సరిగా పనిచేయడం లేదు అని చెప్పేసి అవాస్తవాలు చెప్పి అక్కడ స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా లేదు కరెక్ట్గానే అమ్మాయి డ్యూటీ చేస్తూ ఉందని చెప్తున్నప్పటికీ కూడా అలా కాదని చెప్పి మాకు పైనుంచి ఒత్తిడులు ఉన్నాయని చెప్పి మొత్తం ఈ అమ్మాయిని తొలగించాలి. ఎందుకనంటే వీళ్ళ కుటుంబం రాజకీయంగా వైసీపీ, వీళ్ళ భర్త వైసీపీకి క్యాన్వాస్ చేశాడని ఈ అమ్మాయి మీద తొలగించేసి తెలుగుదేశం వాళ్ళు పెట్టుకోవాలని ఈ అమ్మాయి మీద నెల రోజులుగా ఈ వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం మెమో కూడా ఇచ్చింది. మెమోకి ఈ వర్కరు గాయత్రి సమాధానాలు కూడా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మొత్తం ఈ యొక్క మన్నవరంలో ఉన్న అంగన్వాడీ వర్కర్పై టార్గెట్ పెట్టుకొని సిడిపో గారు ఈ మీద మానసికంగా రాజకీయ వేధింపులు చేయడం వల్ల ఈరోజు గాయత్రికి అనారోగ్య పాలైపోయి ఫిట్స్ వచ్చేసి ఈరోజు హాస్పిటల్ పాలైంది. ఈమె కాదు, ఈరోజు కాళహస్తి నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్లు, సంఘమిత్రులు, అదేవిధంగా ఆశా వర్కర్లు దాదాపు 60-70 మంది మీద ఈ విధంగా రాజకీయ వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి. మేము నిన్న కలెక్టర్ గారిని కలిసి అక్కడ ధర్నా చేసి కలెక్టర్ గారికి కూడా చెప్పాం. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలు జరిపి అపాయింట్మెంట్లు ఇచ్చి దాదాపు వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా మేము మెమోలు ఇచ్చి చర్యలు తీసుకుంటాం తప్ప స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు వీళ్ళ మీద స్కీమ్ వర్కర్ల పైన ఏ విధమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు చేయకూడదు, అది చట్ట ప్రకారం నేరము. ఆ విధంగా ఏదైనా ఉంటే ఇవ్వండి అన్నారు. రిటర్న్గానే మేము ఇచ్చాం నిన్న. కాబట్టి ఈరోజు స్కీమ్ వర్కర్ల పైన అధికార పార్టీ తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా రాజకీయ వేధింపులు చేయడం అనేది తగదు. మేము ఈ యొక్క రాజకీయ వేధింపులకి గురి చేస్తున్నటువంటి విధానాన్ని అధికార పార్టీలకి తలొగ్గి స్కీమ్ వర్కర్లను వేధించడం అనేది తగదు. లేకపోతే ఈ విధంగా ఇంత ఇబ్బంది ఎప్పుడూ లేదు. గత వైసీపీ కాలంలో కూడా దాదాపు ఒక సంవత్సరం రోజుల తర్వాత ఇట్లాంటి వేధింపులు స్టార్ట్ అయినాయి. కానీ ఇప్పుడు నెల తిరక్కనే మొత్తం ఈరోజు మా వాళ్ళని పెట్టుకోవాలా, మీరంతా వైసీపీ ఫ్యామిలీస్, మీరు రిజైన్ చేసేయండి. రిజైన్ చేస్తారా లేదా తప్పుడు కేసులు పెట్టమంటారా? రిజైన్ చేస్తారా లేదంటే మిమ్మల్ని లేనిపోని విధంగా